హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు 4వ భాగం. ఇవాళైనా నీ కథ వినకుండా వెళ్ళను పార్వతి అన్నాడు ఒకరోజు వచ్చిన మూర్తి. మాది అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లి కాదు అని మొదలుపెట్టి అంతా చెప్పేసింది పార్వతి. ఆడపిల్ల పెళ్లి కాకముందే ప్రేమలో పడి కాలు జారితే ఎంత ప్రమాదం దాపురిస్తుందో చెప్పడానికి నా జీవితం ఒక ఉదాహరణ. అగ్ని సాక్షిగా పెళ్లి జరిగితే అతనంత తేలికగా తెంపుకుపోయేవాడు కాదని నా ఉద్దేశం. గోపీనాథ్ బొమ్మలు గీసేవాడన్నావు కదూ, ఇన్షియల్ ఏమిటి? మూర్తి అడిగాడు. గోపీనాథ్ ఎస్ అని వ్రాసేవాడు. అతడి అడ్రస్ నీ దగ్గరుందా? అడ్రస్ లేదు. అతడి గుర్తు ఒకే ఒకటి నా దగ్గర వదిలిపోయాడు. అతడు వేసిన నా బొమ్మ. ఆ బొమ్మ నాకిమ్మని అడిగితే అది నా ప్రాణం అన్నాడు. అలాంటిది ఆ రోజు సామానంతా సర్దుకొని ఆ బొమ్మని మాత్రం ఆ ఖాళీ గదిలో వదిలేసిపోయాడు. ప్రేమించి దగ్గరికి చేర్చుకొని ఒక బిడ్డ తల్లిని చేసి నా గుర్తులేవి అతడి జీవితంలో ఉండకుండా చెరిపి వేసుకొని వెళ్ళిపోయాడన్నగారు. పార్వతి దుఃఖస్వరంతో అంది. ఆ బొమ్మ ఉంటే చూపెట్టు. ఉంది. ఆయన గుర్తుగా నాకు మిగిలింది అదొక్కటే కదా. పార్వతి వెళ్ళి బీరువా తెరిచి గోపీనాథ్ వేసిన బొమ్మ తీసుకువచ్చింది. చేతికి తీసుకొని చూశాడు మూర్తి. బొమ్మ అడుగున సంతకం చూసి, ఈ గోపీనాథ్ నాకు తెలుసు పార్వతి, ఆర్టిస్ట్ గోపీనాథ్. అతడి వృత్తే బొమ్మలు వేయడం. టీచర్ అన్నావు అన్నాడు ఆశ్చర్యంగా. మా ఊరు నుండి వెళ్ళాక ట్రాన్స్ఫర్కి ప్రయత్నించాడని, కాకపోయేసరికి రాజీనామా చేశాడని తెలిసింది. మీకెలా తెలుసు అన్నగారు? ప్రదీప్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతడికి ఆబిడ్స్లో బొమ్మల షాప్ ఉంది. అక్కడికి గోపీనాథ్ తన పెయింటింగ్స్ తెచ్చిస్తూ ఉంటాడు అమ్మకం కోసమని. బొమ్మలు గీయడంలో నాకు ఆసక్తి ఉండడం వల్ల అతనితో స్నేహం పెంచుకున్నాను. అతడి జీవితంలో ఇంత కథ ఉందని నాకు తెలియదు. నీ జీవితంలో ఇంత ట్రాజడీ ఉందని తెలియదు. ఏదో పట్టింపులు పంతాలతో భార్యాభర్తలు విడిపోయారని అనుకున్నానే కానీ. ఆయనకి పెళ్ళయిందా? పెళ్ళయింది. 3 పిల్లలు కూడా. సికింద్రాబాద్లో అద్దె ఇంట్లో కాపురం. బొమ్మలు అమ్ముడుపోతే తప్ప దినం గడవదు. ఇంతకాలం ఈ సంగతి తెలియదు. లేకపోతే ఎప్పుడో మీ ఇద్దరిని కలిపేవాణ్ణి. రేపే లాక్కు వస్తాను నీ దగ్గరికి. తెచ్చి నీ ముందు పడేస్తాను. మోసపోయింది పార్వతో నువ్వో తేల్చుకోమంటాను. వద్దొద్దు, ఆయన్ని ఇక్కడికి తీసుకురావద్దు. సుందర్ కంటే హీనుడు, దుర్మార్గుడు. అండగా నిలవాల్సిన సమయంలో ఒంటని చేసి తన దారిన తానుపోయాడు. ప్రేమ కట్టి వేయలేకపోయింది. పంచుకున్న సుఖం కూడా అడ్డు లేకపోయింది. చాలా నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయానన్నగారు. నా గురించి, నా కూతురు గురించి పొరపాటున కూడా ఆయనకి చెప్పొద్దు. చెప్పనని దేవుడి మీద ఒట్టేసి చెప్పండి. అపార్థంతో దూరమయ్యాడు. అది అపార్థమని నేను నచ్చ చెబుతానుగా. ఉష కోసమైనా మీరు కలిసి ఉండడం అవసరం పార్వతి. ఉష కోసమా? ఉషకి ఇప్పుడు ఏం తక్కువైంది? నువ్వేమీ తక్కువ చేయలేదు, కానీ తండ్రి ప్రేమ లేని లోటు తీర్చలేవు కదా. ఒట్టి మనిషిని కాదని కాళ్ళు పట్టుకున్నాను. అయినా దులిపేసుకుని నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు. అలాంటి కసాయివాడి ప్రేమ నా కూతురికి అక్కర్లేదు. నువ్వు అక్కర్లేదంటే సరా, ఉష కూడా అక్కర్లేదంటుందేమో. అడుగుదాం. తండ్రి గురించి ఉషకు తెలియడానికి ఎంత మాత్రం వీలేదు. మీరు చెబితే నా మీద ఒట్టే. తప్పు చేయడం మానవ సహజం పార్వతి. క్షమించడం నేర్చుకోకపోతే మనం చాలామందిని పోగొట్టుకుంటాం. ఆయనకి పెళ్ళయిందన్నారు. 3 పిల్లలు కూడా ఉన్నారంటున్నారు. ఆయన్ని నా జీవితంలోకి ఆహ్వానించి నేను పొందగలిగింది ఏముందో చెప్పండి. అతడి భార్య బిడ్డలతో నీకేమిటి సంబంధం చెప్పు. అతడి సంసారం అక్కడుంటుంది, నీ సంసారం నీకుంటుంది. లోకం ప్రశ్నలకు జవాబుగా అతడుంటాడు నీకు. ఉషకి తండ్రి ప్రేమ దొరుకుతుంది. అతడి ప్రేమంతా అతడి బిడ్డలకి పంచేసి ఉంటాడు. ఉషకి ఏం దొరుకుతుంది? తన రక్తం అనగానే మమకారం అదే పెళ్ళుబికి వస్తుంది. తండ్రి ఎంతమందిని ప్రేమిస్తాడన్నది సిల్లి ప్రశ్న. మీరెన్ని చెప్పినా అతన్ని తిరిగి ఆహ్వానించాలని అనిపించడం లేదు. ప్రస్తుతం అతడితో నాకేం అవసరం కనిపించడం లేదు. భార్యాభర్తలు కలిసి జీవించడానికి అవసరమే కావాలా? మేమందరిలాంటి భార్యాభర్తలం కాదు. అందరిలాంటి బంధము కాదు మాది. ప్రస్తుతానికి ఈ సంగతి వదిలేయండి అన్నగారు. ఏ ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా జీవించడానికి నడుం కట్టానో ఆ ఆత్మవిశ్వాసం ఇంకా సడలిపోలేదు. సడలిపోయిన రోజు ఆయన్ని ఆహ్వానిస్తాను. ఆ రోజు మూర్తి గోపీనాథ్ ఇంటికి వెళ్ళాడు. పెయింటింగ్ పూర్తయిందా గోపి? మొన్ననే పూర్తి చేశాన్రా.
గోపీనాథ్ బీరువా తెరిచి పెయింటింగ్ తీశాడు. చిత్రం చేతిలోకి తీసుకొని చూశాడు మూర్తి. నిర్మల్ పెయింటింగ్. అజంతా బొమ్మ వేశాడు. గిరిజన యువతి అని చెప్పబడుతున్నట్లుగా విగ్రహం కొంచెం నలుపుగా, పెదవులు కొంచెం మొద్దుగా కనిపిస్తున్నాయి. మెడలో పైకి చుట్టిన జుట్టు చుట్టూ పూసల దండలు, జుట్టులో తురిమిన 2 పక్షి ఈకలు, ఆచ్ఛాదన లేని వక్షద్వయం, మగవాడిలో కోరికలు బుసకొట్టేలా చిత్రింపబడ్డాయి. ఈసారి మరీ బాగా వచ్చిందిరా బొమ్మ. రోజు రోజుకు నీ చేతి నుండి అద్భుతమైన కళాఖండాలు వస్తున్నాయి. నీలాంటి చిత్రకారుడు నా స్నేహితుడైనందుకు నేనెంత గర్విస్తున్నానో అన్నాడు మూర్తి ప్రశంసగా. డెఫినెట్గా ఇది 500కి పోతుంది. నా ఫ్రెండ్ ఒకతడు మొన్నే చెప్పాడు, వాళ్ళ బాస్ కూతురు పెళ్లికి బహుమతిగా ఇవ్వడానికి చక్కటి పెయింటింగ్ కావాలని. ఇది తీసుకువెళ్ళి వాడి కంటగడతాను. గోపీనాథ్ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి సిగరెట్ త్రాగుతూ బయటికి చూస్తున్నాడు మౌనంగా. మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు ఏమిటి? పొట్టకూటి కోసం బొమ్మలు వేసే దౌర్భాగ్యం నన్ను ఎప్పుడు వదులుతుందా అని ఆవేదనగా అన్నాడు. 100కి 99 మంది కళాకారుల జీవితాలు పొట్టకుటి కోసం తాపత్రయపడడంలోనే సరిపోయినట్టుగా చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. సరస్వతి కటాక్షం ఉన్న చోట లక్ష్మి ఉండలేట్రా. వాళ్ళిద్దరూ అత్తాకోడలు కదా. నన్ను గొప్పగా లక్ష్మి వరించాలన్న కోరికేం లేదురా. నాకెవరైనా తిండి బట్ట ఇచ్చి నా కుటుంబాన్ని చూసుకోగలిగితే చిత్రలేఖనాన్ని ఒక తపస్సుగా సాధన చేసి అద్భుతమైన కళాఖండాలని సృష్టించాలని ఉంది. వరల్డ్ ఫేమస్ అనిపించుకోవాలని ఉంది. నాలాంటి వాళ్ళను పోషించడానికి మళ్ళీ ఆ రాజుల కాలం వస్తే బావుండును అని ఓ నిట్టూర్పు విడిచాడు గోపీనాథ్. మనసు పెట్టి ఒక బొమ్మ వేశావంటే 400-500 వస్తాయి. నీకేం తక్కువరా? మాలాగా నీకు బాసులు లేరు, నెల పొడవునా చాకరీ లేదు, తిట్లు లేవు. మా జీవితాల ముందు నీ జీవితం ఎంత అదృష్టమైంది, ఎంత సుఖమైంది. నాకు నీ అంత బాగా బొమ్మలు వేయడం వస్తే ఎప్పుడు ఆ వెధవ ఉద్యోగం తన్నెద్దును. నాలోని కళను డబ్బుగా మార్చుకోవడం నాకు ఇష్టం లేదురా మూర్తి. కళాకారుడిగా నాకెన్నో ఉన్నతమైన ఆశయాలున్నాయి. సంసార జంజాటంలో పడి నా ఆశయాలన్నీ ఆవిరైపోతున్నాయి. నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా, పిల్లల్ని ఎందుకు కన్నానా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. పొద్దున లేస్తే పాల డబ్బాలు, జబ్బులు, మందులు, ఫీజులు, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు, ఇదొక చక్రంలా నన్ను గిరగిరా తిప్పేస్తుంది. కానీ చిత్రం ఏమిటో తెలుసా? ఈ చక్రం నేను సృష్టించుకున్నదే. నా అలాంటి వాళ్ళు పెళ్లి జోలికి పోవడం అంత తెలివి తక్కువ మరొకటి లేదు. ఈ గ్రహింపు వచ్చేసరికి చక్రం తయారైపోయింది. కొంచెం హాస్యంగా, కొంచెం బాధగా అన్నాడు గోపీనాథ్. నీ వాదం తప్పు. అన్ని అనుభవాలు పొందినప్పుడే మానవ హృదయానికి పరిపూర్ణత వస్తుంది. పెళ్ళి సంసారం లేకపోవడం అంటే జీవితానికి ఒక పక్క అంతా చీకటి అన్నమాట. ఆ చీకటిలో ఏమి చూడలేవు, ఏమి పొందలేవు. ఇప్పుడు చూస్తున్నది, పొందుతున్నది చాలా అద్భుతమైనది. గోపీనాథ్ సిగరెట్ కిటికీలోంచి విసిరేసి వచ్చి బీరువాలోంచి బాటిల్ తీశాడు. రా, కంపెనీ ఇద్దు గాని. అమ్మో, మా ఆవిడకి తెలిస్తే చంపేస్తుంది అంటూనే టేబుల్ దగ్గరికి నడిచాడు మూర్తి. ఈ త్రాగుడు నిన్ను సగం చెడగొడుతున్నట్టుగా నా అనుమానం. ఎలా? డబ్బు నాశనం, ఆరోగ్యం నాశనం. కానీ ఇది తాగినప్పుడు ఇది ఇచ్చే ఉత్తేజంతో నాలోని కళాకారుడు మేల్కొంటాడు, గొప్పగా బొమ్మలు గీస్తాడు. ఇదే లేకపోతే బొమ్మలు లేవు, కళాకారుడు లేడు. చిత్రకారుడు తాగితే తప్ప బొమ్మలు వేయలేడంటావా? చాలా వరకు. అసలు నీకు ఈ త్రాగుడు ఎలా అలవాటైంది? బొమ్మలతో పాటే వచ్చేసిందా? నా జీవితంలోనూ చీకటి రోజులున్నాయి మూర్తి. ఆ బాధను మర్చిపోవడం కోసం అలవాటు చేసుకున్నాను. లేకపోతే కనీసం ఒక్కలాంటిది కూడా ముట్టేవాణ్ణి కాదు. విలక్షణమైన అలవాట్లతో జీవించాలనుకునేవాణ్ణి. అలాంటిది నా జీవితమే తలకిందులైపోయింది ఒకానొక దుస్సంఘటనతో. ఏమా దుస్సంఘటన? బాపు బొమ్మ కంటే ఎన్నో రెట్లు అందమైన సజీవమైన బొమ్మ. 16 ఏళ్ల వయసు తెచ్చిన మిసమిసలతో త్రుళ్ళిపడే జలపాతంలా ఉండేది. ఆమెకిచ్చాను తొలిసారిగా నా మనసును. ఆ తర్వాత తెలిసింది ఎంత మాత్రం అర్హత లేని మనిషికిచ్చానని. ఆమె నుండి, ఆ ఊరు నుండి పారిపోయి వచ్చేశాను. ఆ బాధ మరిచిపోవడానికి డ్రింక్ అలవాటు చేసుకున్నాను. అర్హత లేని మనిషి అంటే? అంతకుముందే ఆమెకు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. నువ్వు నీ కళ్ళతో చూసావా, చెప్పుడు మాటలా?
అంతా కాకపోయినా కొంత చూశాను. జరిగిన దాన్ని బట్టి ఆమె దోషి అన్న నిర్ణయానికి వచ్చేశాను. పార్వతి దోషి కాదు. దోషి అయితే మరో మగవాణ్ణి జీవితంలోకి రానివ్వక మోడుగా గడుపుతుందా? నువ్వు పొరపాటు పడ్డావు అని పార్వతి గురించి చెప్పాలనిపించింది. కానీ పార్వతి ఒట్టేసి చెప్పొద్దనడం వల్ల చెప్పలేకపోయాడు మూర్తి. అంతలో నాన్న, అమ్మ పిలుస్తుంది నిన్ను అని ఒక 5 ఏళ్ల పాప వచ్చి పిలిచింది. ఆ పిల్ల తొడుక్కున్న ఫ్రాక్ వెనుక హుక్స్ తెగిపోయినట్లున్నాయి. వీపంతా బయటికి కనిపిస్తుంది. సరిగా తైల సంస్కారం లేనట్టుగా జుట్టు రాగి రంగులో మెరుస్తోంది. ముక్కులో ఒక పక్క బలపం ముక్కలా చీమిడి జారి మెరుస్తోంది. బొమ్మలు ఎంతో అద్భుతంగా గీచే ఒక చిత్రకారుడి కూతురంటే ఎవరూ నమ్మలేనట్లుగా ఉంది ఆ పాప. దరిద్రం అంతకు మించి తల్లిదండ్రుల అలక్ష్యం కనిపిస్తున్నాయి. ఉష పక్కన ఈ పిల్లని నిలబెడితే యువరాణి పక్కన దాసి పిల్లను చూసినట్టవుతుందేమో. ఒకరోజు గులాబీ రంగు కవర్ చుట్టిన చిత్రపటాలు తీసుకువచ్చాడు మూర్తి. ఆ మాట ఈ మాట అయ్యాక ఏమిటవి అని అడిగింది పార్వతి. గోపీనాథ్ వేసిన చిత్రాలివి. ఇవి 2 అమ్మి పెట్టమని నాకిచ్చాడు. కళ పట్ల ఆరాధన ఉన్నవాళ్ళు తప్ప వీటికి ఖరీదు కట్టి తీసుకోలేరు. ఏవి చూద్దాం. పటాలకి కట్టిన దారం కాగితం విప్పతీశాడు మూర్తి. చిత్రపటాలని అందుకుంటూ ఉంటే పార్వతి చేతులు కొద్దిగా వణికాయి. ఏదో తెలియని ఉద్వేగం మనసుని ఊపివేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్లు నిండని ఒక అమ్మాయి అప్పుడే స్నానం చేసి వస్తున్నట్లుగా ఉంది. తడి ఒంటికి ఆదరా బాదరాగా చీర చుట్టుకుంది. తడిసి తడవని చీరలోంచి ఆమె యవ్వనం, సౌందర్యం కనిపించినట్టుగా చిత్రించబడింది. పాల భాగంలో తడిసిన ముంగుర్ల నుండి నీరు బొట్లుగా రాలుతుంది. నిజంగా నీటి బొట్లు రాలుతున్నంత సహజంగా చిత్రించబడింది. 2వ చిత్రం. గాలికి రెపరెపలాడుతూ ఉన్న దీపాన్ని పమిట కొంగు చాట్ చేసి పట్టుకుంది ఒక పరతి. ఆ దీపం వెలుతురు ఆ అమ్మాయి ముఖం మీద పడడం చాలా బాగా చిత్రించబడింది. చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి వచ్చిన 2 గొప్ప చిత్రాలవి. అవి ఏ గోడలని అలంకరిస్తే ఆ ఇంటి గొప్పతనం ఇట్టే పెరిగిపోతుంది. ఈ బొమ్మల్ని వేసిన చేతులే ఒకనాడు తన బొమ్మని చిత్రించాయి. చాలా అద్భుతంగా. ఆ బొమ్మ కోసం తనని అభ్యంగన స్నానం చేసి చక్కగా తయారవ్వమన్నాడు. గోపీనాథ్తో తన ప్రణయానుబంధపు రోజులు జ్ఞాపకం వచ్చి పార్వతి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. మనసులో అతడంటే ఇంత ప్రేమ దాచుకొని పైకి అంత విముఖత చూపుతావెందుకమ్మా? ఒక్క మాట చెప్పావంటే మీ మధ్య సయోధ్య నేను కుదురుస్తాను అన్నాడు మూర్తి. పార్వతి చటుక్కున చీర కొంగుతో కళ్ళు తుడిచేసుకుంది. ఈ పటాల్ని ఇక్కడే ఉంచనన్నగారు. డబ్బు అన్నట్టుగా చూశాడు మూర్తి. డబ్బు నేనిస్తాను. పార్వతి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చింది. మూర్తి డబ్బు లెక్కపెట్టి ఈ 2 పటాలకు 500 చాలమ్మా అన్నాడు. ఎక్కువ ఉన్న 500ని తిరిగి ఇచ్చేయబోతూ. ఉంచండి అన్నగారు, నిజానికి అవి ఖరీదు కట్టలేనివి. నిజం పార్వతి, గోపి చిత్రాలు ఖరీదు కట్టలేనివి. అతనికి వేరే సంపాదన ఆస్తో ఉంటే తన ఆర్ట్తో వ్యాపారం చేసేవాడు కాదు. బొమ్మలు అమ్ముకోవాల్సి వచ్చినందుకు అతడెప్పుడు బాధపడుతూ ఉంటాడు. చిత్రలేఖనం ఒక తపస్సుగా అధ్యయనం చేయాలని అతడి కోరిక. అయితే అతడి పరిస్థితులు అతడి కోరికకు అనుగుణంగా లేవు. సంసారం అతడి మెడకు గుదిబండగా తయారైంది. అందుకే మొన్న ఒకరోజు అన్నాడు, కళాకారులను పోషించే ఆ రాజుల కాలం మళ్ళీ వస్తే బావుండునని. నువ్వు కొంచెం దయతో ఆశ్రయం ఇచ్చావంటే నీ నీడలో నిశ్చింతగా బొమ్మలు గీసుకుంటూ అపూర్వ కళాఖండాలని సృష్టిస్తూ ఉండిపోతాడు. ఎంత స్వార్థంగా ఉన్నాయన్నగారు మీ మాటలు. మగవాడికి సైడ్ చేస్తూ మాట్లాడక ఏం చేస్తాడో అన్నట్టుగా ఉన్నాయి మీ మాటలు. నాకు అతడి నీడ కావాలా? అతడికి నా నీడ కావాలా? ఆర్థికంగా నువ్వు అతడికి నీడనిస్తే సాంఘికంగా నీకు భద్రత చేస్తాడతడు. ఒకరికి ఒకరంటుగా గడిపే జీవితంలో అనురాగం పెరుగుతుంది కానీ తరగదు పార్వతి. ఇంత అన్యాయం చేసిన అతడికి ఆశ్రయం ఇచ్చి అపూర్వ కళాఖండాలు చిత్రించే వసతి కల్పించాలంటారు. బాగుంది మీ సలహా. శుష్కంగా నవ్వింది పార్వతి. నాలో రాగద్వేషాలు అంతరించిపోయినాడు. అలాగే ఆలోచిస్తాను మీ సలహా గురించి. ఉష బడి నుండి వచ్చింది. పార్వతి స్టూల్ ఎక్కి గోడకి చిత్రపటాలు తగిలించడానికి మేకులు కొడుతూ ఉంది. ఎక్కడివి మమ్మీ? ఉష సంబరంగా అడిగింది. మూర్తి అంకుల్ తెచ్చాడమ్మా.
నా చేతికివ్వు మమ్మీ, నేను చూశాక గోడకి తగిలిద్దువు. పార్వతి చిత్రపటాలు 2 కూతురికిచ్చింది. ఎంత బాగున్నాయి మమ్మీ. చిత్రాలను సంబరంగా చూస్తున్న ఉష కింద ఆర్టిస్ట్ పేరు చదివి షాక్ కొట్టినట్టుగా అయింది. మమ్మీ, గోపీనాథ్. ఎస్, డాడీ పేరుంది ఇక్కడ. డాడీ వేసిన బొమ్మలా ఇవి? మాట్లాడవెందుకు మమ్మీ, డాడీ వేసిన బొమ్మలే కదూ. మూర్తి అంకుల్కి డాడీ తెలుసా? పార్వతి ఉలిక్కి పడింది. ఇవి షాప్లో అమ్ముతూ ఉంటే చూసి తీసుకువచ్చాడు మూర్తి అంకుల్. డాడీ గురించి అడిగితే షాప్ అతడు చెప్పవచ్చు. మూర్తి అంకుల్కి చెప్పు డాడీ గురించి తెలుసుకోమని. అలాగే. డాడీ చాలా బాగా వేశాడు కదా మమ్మీ. రేపు ఇవి తీసుకెళ్ళి మా బల్లో మేడంకి చూపెడతాను. ఇవి చూస్తే డాడీ ఎంత గొప్పవాడో వాళ్ళకు తెలుస్తుంది. ఇక నన్ను వెక్కిరించడం మానేస్తారు. బడికి పటాన్ని తీసుకెళ్తే వెక్కిరిస్తారు. డాడీ చిత్రాలన్నింటినీ సేకరించి మన ఇంట్లోనే ఓ ప్రదర్శన ఏర్పాటు చేద్దాం. అందరినీ పిలుద్దాం. డాడీ వచ్చేస్తే బాగుండు మమ్మీ. నేను డాడీ దగ్గర బొమ్మలు గీయడం నేర్చుకుందును. కళ్ళు చిత్రంగా తిప్పింది ఉష. మమ్మీ, డాడీ ఎలా ఉంటారో నాకు కొంచెం చెప్పవు? కూతురి ముఖంలోకి చూడలేని దానిలా కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి అవతల చెట్ల వంక చూడసాగింది పార్వతి. గోపీనాథ్. పొడవుగా, తెల్లగా, స్మార్ట్గా ఉండే అతడి రూపం కళ్ళ ముందు మెదిలింది. చెయ్యి పక్కన పెట్టి చూసుకుంటే అతడి చెయ్యి చాలా తెల్లగా, అతడి తెలుపు పక్కన తను చాలా నల్లగా కనిపించేది. అంత అందమైన వాడి మనసు దోచేసినందుకు ఎంత గర్వపడింది తను. అంత మూనాల ముచ్చటగా గడిచిపోయింది. తలుచుకుంటే కళ ఏమో అనిపిస్తుంది. కానీ కళ కాదని చెప్పేందుకేమో ఉష తమ ప్రణయ ఫలంగా రూపుదిద్దుకుంది. చెప్పు మమ్మీ, డాడీ ఎలా ఉంటారు? ఫోటో ఉంటే చూపెట్టు మమ్మీ. ఉష తల్లి నడుము పట్టుకొని ఊపివేసాగింది. డాడీ తెల్లగా అందంగా ఉంటారమ్మా. నువ్వు మగపిల్లాడివై 25 ఏళ్ళు వస్తే ఎలా ఉంటావో అలా ఉంటారు డాడీ. నేను మగపిల్లవాడినై 25 ఏళ్ళు వస్తే ఎలా ఉంటానబ్బా? ఉష ఆలోచనలో పడింది. పిచ్చి పిల్ల. డాడీ అంటే ఎంత అపురూపమైన భావన ఏర్పరచుకుంది. ఒక నిర్దోషిని నిందల పాలు చేసి వదిలేసిపోయినా నిర్దయుడని తెలిస్తే సుందర వ్యూహాన్ని ఛేదించి తనకు చేయూతగా నిలవాల్సిన సమయంలో తనను వదిలిపెట్టి తన దారిన తను పారిపోయిన ఒట్టి సంకుచితుడు, హృదయహీనుడు. అంకుల్, నేను బొమ్మ వేశాను, చూస్తారా? చూపమ్మా. ఉష పరిగెత్తుకు వెళ్ళి తన నోట్స్లో వేసిన బొమ్మ తెచ్చి చూపెట్టింది. కొండలు, కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు, కొండల అంచుల్లో ఎగిరిపోతున్న పక్షులు, కొండలకి కొంచెం దూరంగా ప్రవహిస్తున్న నది, నదిలో చిన్న పడవ, నీటి అంచుల్లో కలువపూలు, గడ్డి దుబ్బలు. పెన్సిల్తో వేసిన చిత్రం అది. రంగులు లేవు, కుంచెలు లేవు. పెన్సిల్ గీతలతోటే ప్రకృతిని కళ్ళ ముందు నిలిచేటట్టు చేసింది. ఆ పసి మనసులో ఉదయించిన ఊహకు రూపకల్పన. చిత్రం అడుగున తండ్రిలాగే ఉషారాణి ఎస్ అని వ్రాసింది. చాలా బాగా వేశావమ్మా. ఇంకొంచెం శ్రద్ధ పెట్టి సాధన చేశావంటే తండ్రిని మించిన కూతురు అవుతావు. మమ్మీకి చూపావా? చూపాను అంకుల్. మరోసారి ఇలాంటి పిచ్చి గీతలు గీసావంటే తంతాను అంది. ఉష మ్లానమైన మొహంతో అంది. ఎందుకు? ఇలాంటి వాటిలో పడితే చదువు పాడైపోతుందట. నిన్ను చక్కగా చదివించాలని మీ మమ్మీ ఆశయం. మీ మమ్మీ ఆశలన్నీ నీ మీదే కదా. మమ్మీ కోరిక తీర్చడమే నీ కోరిక కదా అన్నాడు మూర్తి అనునయంగా. నాకు ఆశలుండవా అంకుల్? నాకు డాడీని చూడాలని కోరిక. డాడీలాగా బొమ్మలు గీయడం నేర్చుకోవాలని కోరిక. ఆల్చిప్పల్లాంటి ఆ పిల్ల కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. డాడీ లేకపోతే నీకు నేను ఏం తక్కువ చేశానే? పార్వతి ఎప్పుడు వచ్చిందో కసురుతున్నట్టుగా అడిగింది. తక్కువ చేశావో ఎక్కువ చేశావో నాకక్కర్లేదు. నాకు డాడీ కావాలి. డాడీ ఎక్కడున్నాడో తెలిస్తే డాడీకి లెటర్ రాదును, వెంటనే వచ్చేయమని. దీని ఉన్మాదం చూడండి అన్నగారు. పుట్టినప్పటి నుండి అరచేతిలో పువ్వులా చూస్తున్న నాకంటే ఇది అసలు పుట్టిందో లేదో కూడా తెలియని ఆ తండ్రి ఎక్కువయ్యాడు దీనికి. ఉష దుఃఖంతో కోపంతో లేచిపోయింది. పాపం, ఆ పసి మనసును ఎందుకు గాయపరుస్తావు పార్వతి? నేనొకసారి సికింద్రాబాద్ తీసుకువెళ్ళి చూపెడతాను. ఏం? మూర్తి జాలిగా అన్నాడు. వీల్లేదు, పార్వతి కస్సుమన్నట్టుగా అంది. మమ్మల్ని కలపాలనే ఆలోచనే మర్చిపోనన్నగారు. ఆయన ముఖాన్ని నాకై నేను చూడలేను.
ఉషని చూడనివ్వను. 10 ఏళ్ళు పెంచాను తండ్రి లేకుండా. ఇంకో 10 ఏళ్ళు పెంచానంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాను. ఈ సమాజాన్ని ఎదిరించి అవివాహిత తల్లినైనందుకు అంతటితో నా బాధ్యత తీరుతుంది. జ్ఞానం తెలియని ఆ 10 ఏళ్ళు పెంచడంలో నీకు కష్టం కనిపించలేదు. జ్ఞానం తెలిసిన ఈ 10 ఏళ్ళు పెంచడమే చాలా కష్టతరం. నీ గురించిన అపవాదులు ఆ పిల్ల చెవిలో పడుతూ ఉంటే ఆ పిల్ల మనసులో విరోధ భావాలు చోటు చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. నీ మాటలు లక్ష్య పెట్టకుండా మొండిగా తయారైనా నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని ఆ ద్రోహికి తల వంచనా? నువ్వు తప్ప నాకు గత్యంతరం లేదని కాళ్ళు పట్టుకోనా? ఎంత దుర్మార్గుడైనా, స్వార్థపరుడైనా, కుటిలుడైనా గెలుపు ఎప్పుడు మగవాడిదే కావాలా? వీల్లేదన్నగారు. అతడి ప్రమేయం లేకుండా నా కూతుని చక్కగా తీర్చిదిద్దగలనన్న నమ్మకం, ధైర్యం నాకున్నాయి. తన పిల్లల కంటే చాలా ఉన్నతంగా తీర్చిదిద్ది ఎప్పుడో నా కూతుర్ని సగర్వంగా ఆయనకు చూపిస్తానన్నగారు. తన తప్పు తెలుసుకొని సిగ్గుపడేటట్టు చేస్తాను. పార్వతి ఆవేశంగా అంది. ఆ విషయంలో సందేహం ఏం లేదు పార్వతి. ఆర్థిక దుస్థితి ఇప్పటికే అతడి కుటుంబానికి చీడ పట్టినట్టుగా చేసింది. సరైన పోషణ లేక ఆ పిల్లలు గిరసబారిపోయారు. ఆ ఇల్లాలు ఎప్పుడూ కృంగి కృషించిపోతున్నట్లుగా ఉంటుంది. తన పాపమే తనకు శాపమే ఉంటుంది గోపీనాథ్కు. ఉష పెంపకం విషయంలో పార్వతి చాలా జాగ్రత్తలే తీసుకుంటుందనడానికి ఒక ఉదాహరణ. ఎవరి వెంట వస్తున్నావు ఉషా? ఆ పిల్ల రుక్మిణమ్మ కూతురు కదూ? అవును మమ్మీ. ఆ పిల్లతో స్నేహం పెంచుకోవద్దని చెప్పానా? తను క్లాస్లో చాలా క్లవర్ మమ్మీ. క్లవర్ అయితే కావచ్చు కానీ వాళ్ళింటి పద్ధతులు నాకు నచ్చవు. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కానీ, నాన్న క్యారెక్టర్ కానీ, చివరికి అన్న క్యారెక్టర్ కానీ మంచిది కాదు. అలాంటి వాళ్ళ స్నేహం మనకు వద్దు. మంచి స్నేహితుల్ని వెతుక్కో. ఈ వయసులో స్నేహితుల ప్రభావం ఎక్కువగా పడుతుంది మనసు మీద. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉషకు తల్లి మాటలు రుచించినట్టు లేదు. ముఖం చిట్లించుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. అక్కడే ఉండి పార్వతి మాటలు విన్నాడు శ్రీధర్. డిసిప్లైన్లో పెంచడం మంచిదే కానీ మరీ ఇంతగా ఉండకూడదేమో పార్వతి. స్నేహితుల మధ్యనే వ్యక్తిత్వం వికసిస్తుంది. మానసికంగా ఆ పిల్ల గిడసబారిపోయేట్టు చేయకు. అన్ని వైపుల నుండి నొక్కిపెట్టి. నేను కోరుకున్న రూపంలో ఉష తయారు కావాలంటే ఈ డిసిప్లిన్లో ఉంచక తప్పదు మామయ్య. నేను వేసిన తప్పటడుగే నా కూతురు వేయకూడదని, అలాంటి తప్పటడుగుకు ఎంత మాత్రం ఆస్కారం లేని ఉన్నత స్థితిలో పెంచాలని నా తాపత్రయం. ఆ వయసొచ్చాక అలాంటి వాటికి ఆస్కారం కలిగినప్పుడు నీ డిసిప్లిన్ పెంపకం ఏమీ పనిచేయదు. నువ్వు తెలివైన పిల్లవు కాదా? నిన్ను మీ అమ్మ ఒక పద్ధతిలో పెంచలేదా? ఆ సమయం వచ్చేసరికి నీ తెలివి ఎందుకు పనికి రాకుండా పోయింది కదా. గతం జ్ఞాపకం వస్తే పార్వతి ముఖం నానమైపోతుంది. అవును మామయ్య, నా తెలివి ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆ సమయంలో అతడి వ్యామోహంలో పడి చదువు మీద నాకున్న ఆపేక్ష కూడా అంతరించిపోయింది. ఒక మాయా ప్రపంచంలో పడిపోయినట్టుగా అయిపోయాను. అందుకే చెబుతున్నాను, ఉషని మరీ ప్రపంచమంటే తెలియకుండా దాని చుట్టూ గిరిగీచి పెంచొద్దు. దాని మంచి చెడ్డలు అది గ్రహించుకోగలిగినంత స్వేచ్ఛ ఇవ్వు. అంతా మంచి వాళ్ళ పరిచయమే కాదు, చెడ్డ వాళ్ళ పరిచయం కూడా కావాలి. పై అంతస్తు వాళ్ళే కాదు, కింది తరగతి వాళ్ళు కూడా దానికి తెలిసి ఉండాలి. అప్పుడే లోకమంటే ఏమిటో తెలుస్తుంది. శ్రీధర్ రాత్రి 12 గంటలప్పుడు మెలకు వచ్చి చూస్తే డ్రాయింగ్ రూమ్లో లైట్ వెలుగు కనిపించింది. లైట్ తీయడం మర్చిపోయినట్టుంది పార్వతి అనుకుంటూ లైట్ తీసేద్దామని లేచి వచ్చాడు. అక్కడ సోఫాలో ఉష చదువుతూ కనిపించింది. ఇంకా పడుకోలేదేమిటి బేబీ? ఇంత రాత్రి వరకు చదివితే ఆరోగ్యం చెడిపోదు. ఏం చెడిపోదు తాతయ్య. అయితే ఫస్ట్ క్లాస్ తప్పదన్నమాట. బోడి ఫస్ట్ క్లాస్ ఎవరికి కావాలి? స్టేట్ ఫస్ట్ రావాలని నా తాపత్రయం. స్టేట్ ఫస్ట్ వస్తే నీకు మంచి ప్రజెంటేషన్ ఇస్తాను. ప్రజెంటేషనా? ఏమిస్తావు తాతయ్య? కారు. బొమ్మ కారా తాతయ్య? నిజం కారే మనవరాలా? అన్నట్టుగానే ఉష ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. చిన్న అందమైన కారు కొని ప్రజెంట్ చేసి తన మాట నిలుపుకున్నాడు శ్రీధర్. ఉష బీఎస్సీలో చేరడము, పార్వతికి ప్రమోషన్ వచ్చి హెడ్ మిస్ట్రెస్ కావడము ఒకేసారి జరిగాయి. చిన్న కారు, చిన్న మేడ, ఇంట్లో ఒకరిద్దరు నౌకర్లు, తనకి హోదా గల ఉద్యోగం. పార్వతి ఇప్పుడు మంచి అంతస్తుకు చేరుకోగలిగింది. ఆదాయపు పని నుండి తప్పించుకోవడం కోసం తను కొన్న ఒక ఫ్యాక్టరీ, 2 సినిమా హాళ్ళు పార్వతి పేరు మీద వ్రాశాడు శ్రీధర్.
ఒకరోజు కాలేజీలో స్నేహితురాలు శోభతో నడుస్తూ ఉన్న ఉషను నరేష్ అనే స్టూడెంట్ వ్రాసుకొనిస్తాను, మీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వండి ఉషారాణి అని అడిగాడు. సారీ, ఇంటి దగ్గరుంది ఇంగ్లీష్ నోట్స్, రేపు తెచ్చిస్తాను. తప్పకుండా తెస్తారు కదూ అని స్నేహితులతో కలిసి ముందుకు వెళ్ళిపోయాడు. ఏమిటే ఈ విడ్డూరం, కథల్లో సినిమాల్లో హీరోని అడుగుతుంది, ఎక్స్క్యూజ్ మీ కొంచెం మీ నోట్స్ ఇస్తారా, వ్రాసుకొని జాగ్రత్తగా ఇచ్చేస్తాను అని. ఇక్కడ తలకిందులు నడిచిందేమిటి కదా అని ఉష భుజం పొడిచింది శోభ. అంటే ఆడపిల్లలే తమకంటే బాగా చదువుతున్నారన్న నిజాన్ని ఈ ప్రబుద్ధులు గ్రహించారన్నమాట అని వివరణ ఇచ్చి, అవును నేను హీరోయిన్ను, అతడు హీరో ఎప్పుడయ్యాడు అని అడిగింది చురుగ్గా. అతడి చూపులెప్పుడు నీ మీదే, నువ్వు కనబడగానే అతడి కళ్ళల్లో మెర్క్యూరీ దీపాలు వెలుగుతాయి, ముఖం మతాబులా వెలిగిపోతుంది. అతడి చూపులెప్పుడు నిన్ను బాధ పెట్టినట్టు అనిపించకపోవడం వల్ల నీకు అతడంటే చెంపకు చేయి అడ్డు పెట్టుకుని అంది. ఏం కొట్టంలే, చెయ్యితి చెంప మీద నుండి. ఉష నవ్వింది. అందమైన మనిషో పువ్వో చిత్రమో ఏదైనా మనకు చూడాలనిపిస్తాయి. మగపిల్లలకి ఏ కాస్త అందమున్న ఆడపిల్లలనైనా చూడడం అంటే ఇష్టం. చూడని అనుకుంటాను, చూసినంత మాత్రాన విరిగిపోతామా తరిగిపోతామా? చూడకూడదు మగవాళ్ళు అనుకుంటే మనం ముఖానికి పరదా వేసుకురావడం ఉత్తమం కదా. వీళ్ళు చూసి ఊరుకుంటే బాగానే ఉంటుంది, వెనుక ఎన్ని వెకిలి వేషాలు. అది మనమిచ్చే చొరవను బట్టి మన ప్రవర్తనని బట్టి ఉంటుంది. మనం వెకిలి వేషాలు వేస్తే దానికి రెండింతలు వాళ్ళు వేస్తారు. మనం గంభీరంగా మనం ఇక్కడికి వచ్చింది చదువు కోసమే అని అన్నట్టుగా ఉంటే వాళ్ళకి మనల్ని గౌరవించడం తెలుసునని నా నమ్మకం. మన ప్రవర్తనతో సంబంధం లేకుండా వాళ్ళు క్షుద్రత్వం ప్రదర్శించారంటే అలాంటి క్షుద్రులు ఈ కాలేజీలోనే కాదు, ఈ ప్రపంచమంతటా ఉన్నారని సరిపెట్టుకోవాలి. రజని వీళ్ళ బాధ పడలేకే కాలేజీ మానేస్తానంటోంది. రజని చీరకట్టు నడక స్టైల్ చాలా సెక్సీగా ఉండదు? ఉన్న అందాలను ఎక్కడ దాచుకోమంటావు మరి? ఆడపిల్లలకు దాచుకోవడం తెలియకపోతే దోచుకోవడానికి దొంగలు తయారవుతారు మరి అని సాగదీస్తూ నవ్వింది ఉష. వారం రోజుల తర్వాత నరేష్ నోట్స్ రాసుకొని తిరిగి ఇచ్చేశాడు. నరేష్ ఏం పుణ్యం చేసుకుపుట్టాడు? మాకు ఇవ్వండి ఉషారాణి, మీ నోట్స్ రాసుకొని ఇస్తాం. ఉష పక్కపక్క నడుస్తూ అడిగాడు రామరాజు అనే స్టూడెంట్. ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మొన్న 3 రోజులు నరేష్ తన దగ్గర పెట్టుకొని ఇచ్చాడు. నేను ఇంకా నోట్స్ రాయాలి, ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఇవ్వడానికి కుదరదు. అతడి వెకిలితనం ఏం గ్రహించినట్టుగా చాలా మృదువుగా చెప్పింది ఉష ఇంగ్లీష్లో. మాకెందుకు ఇస్తారులేండి, ఆ నరేష్కైతే ఇస్తారు. ఆ నరేషు నాకు చుట్టం, మీరు కాదునా? నాకేం అలాంటి భేదభావాలు లేవు రామరాజు గారు. సహ విద్యార్థులం, మన దృష్టి చదువు మీదే ఉండాలి. పార్టీలు తేడాలు మన మధ్యలోకి రాకూడదు. ప్రేమలు ఆకర్షణలు అవి వికటించి ద్వేషాలు మన మధ్యలోకి రాకూడదు. ఆ రొచ్చుగుంటలో పడడానికి ముందు ముందు చాలా టైం ఉంది. హాయిగా చదువుకోవడానికి వచ్చి ఆ లంపటం తగిలించుకోవడం ఎందుకు? ప్లీజ్, అనవసరంగా మనసును విషపూరితం చేసుకోవద్దు. చేసుకుని ఎదుటి జీవితం మీద చిమ్మడానికి ప్రయత్నించవద్దు. ఈసారి మాటలు మృదువుగానే కాదు, కొంచెం పదును కూడా పెట్టబడ్డాయి. ఉష చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఎవరైనా డంగైపోవాల్సిందే. ఆ అమ్మాయి ఇంగ్లీష్ ఉచ్చారణను ప్రతి లెక్చరరు మెచ్చుకుంటాడు. ఈ చక్కెరపూత కబుర్లకేం? ఆ నరేష్ అంటే మీకు ఇష్టం. ఎప్పుడో ఒకసారి పట్టుబడకపోతారా? మీ సంగతి తేల్చకపోతానా? స్నేహితులతో కలిసి చెరచెర వెళ్ళిపోయాడు రామరాజు. ఈ రామరాజుగాడు విలన్ అవతారం ఎత్తాడంటే ప్రవర్తన లోపం నీదా అతడిదా? శోభ వ్యంగ్యంగా అడిగింది. హీరో హీరోయిన్ కాక విలన్ కూడా వచ్చేసాడన్నమాట మన కథలోకి. వెరీ గుడ్. ఉష ఆధైర్యపడకుండా నవ్వింది. నరేష్ హీరో అయినప్పుడు కదా విలన్ ప్రవేశించే అవసరం కలిగేది మన కథలో. మన ప్రమేయం లేకుండా ఈ మగ వెధవలు రెచ్చిపోతారని ఒప్పుకోవన్నమాట. రెచ్చిపోయినప్పుడు చూద్దాం, అతన్ని అణిచేందుకు ఉపాయమే దొరకదా? కో స్టడీ చేస్తే ఇవే బాధలు, దినదిన గండం అన్నట్లుగా సాగుతుంది మన కాలేజీ లైఫ్. మగవాళ్ళ మనస్తత్వం ఇప్పటి నుండే మనం కాచి వడబోసే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ముందు ముందు మనకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది ఈ అనుభవం.
అబ్బా, నువ్వు సీరియస్గా ఏది తీసుకోవా? చదువు శ్రమే ఎక్కువ ఈ బుర్ర మీద. ఇంకా ఇవన్నీ విచారాలుగా మార్చి దాని మీద ఒత్తిడి చేసి శ్రమ పెట్టడం ఏం విఘ్నత చెప్పు. మనం సైలెంట్గా ఉంటే చప్పట్లు కొట్టేవాళ్ళు ఎంతసేపు కొడతారు చెప్పు. రామరాజు మాటలు ఎలానో తెలిసిన నరేష్, నా కారణంగా మీరు మాటలు పడ్డారన్నమాట. నేను మీ నోట్సు ఇప్పించుకోకపోయినా బాగుండేది అన్నాడు నొచ్చుకున్నట్టుగా. ఇది మీరు మనస్ఫూర్తిగా అనే మాటే అయితే ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్త పడతారని నా నమ్మకం క్లుప్తంగా అని ముందుకు కదిలింది ఉష. నరేష్ ముఖం వెలవెలబోయినట్టుగా అయింది. మర్నాటి నుండి అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఉష కనిపించగానే ఆరాధన వర్షం కురిపించే అతడి కళ్ళు ఇప్పుడు ఆమె కనిపించగానే కిందికి వాలిపోతున్నాయి. బుద్ధిమంతుడైన కుర్రాడిలా తలదించుకొని వెళ్ళిపోతున్నాడు. రామరాజుకు ఉషను దబాయించడానికి ఎక్కడా ఆస్కారం కనిపించడం లేదు. చదువు మీద తప్ప మరి దేని మీద దృష్టి లేనట్టుగా ఉండే ఉష అంటే ప్రతి లెక్చరర్కి చెప్పలేనంత అభిమానం. వాళ్ళెవరూ ఉష మీద ఈగ కూడా వాలనివ్వరు. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పోస్ట్లో ఒక ఉత్తరం వచ్చింది ఉషకు నరేష్ నుండి. డియర్ ఉషారాణి, ఎందరో అందమైన వాళ్ళున్నా మనసు వాలేది ఒక్కరి మీదే. ఆ వాలి వాలడంతోనే ఇంత అనురాగం ఎక్కడి నుండి పుట్టుకు వస్తుందా అని ఆశ్చర్యంగా ఉంది. కాలేజీలో మొదటిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే నా మనసులో చెరగని ముద్ర పడిపోయారు. మిమ్మల్ని చూడగానే నా మనసు శ్రావణ మేఘం చూసినా నెమలి అయ్యేది, చంద్రుని చూసినా చకోరమయ్యేది. ఈ పిచ్చి మనసుకు శరాఘాతం లాంటి మాట విసిరారు. మిమ్మల్ని చూడకుండా తలదించుకుపోవడం నాకు ఎంత హృదయశల్యంగా ఉందో తెలుసా. కళ్ళు ఉండి అంధత్వం అభినయించడం అంత కష్టంగా ఉంది. ఈ బుద్ధిమంతుడి పాత్ర నేనిక వేయలేని ఉషారాణి. మీతో మాట్లాడాలని ఉంది, మీ కళలోకి చూస్తూ ఉండిపోవాలని ఉంది. మీకు దయ కలగకపోతే నాకు చచ్చిపోవాలని ఉంది. నిజం, నేను చచ్చిపోతాను ఉషారాణి. మీరు దీనికి జవాబు ఇవ్వకపోతే నా ప్రేమ భంగాన్ని చీటీలో రాసిపెట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. 24 గంటల్లో మీ నుండి ఏ జవాబు లేకపోతే ఈ నరేష్ మీకిక కనిపించడు. ఇట్లు నరేష్. జవాబిస్తే దాన్ని అలుసుగా తీసుకొని ముందుకు వచ్చేసి తలనొప్పిగా తయారవుతాడేమో. జవాబు ఇవ్వడం మానేస్తే నిజంగా చచ్చిపోతాడో ఏమో. అప్పుడు హత్య చేయకపోయినా హత్య చేసినంత పాపం చుట్టుకుంటుంది తనకు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం తనకు? అతడు నిజంగా చచ్చిపోతే తన జీవితాంతం చింతించే బదులు జవాబిచ్చి అందువల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఎదుర్కోవడమే మంచిది. నరేష్కి జవాబు ఇలా రాసింది. ప్రేమ పూజారి నరేష్కు. మగ పుట్టుక పుట్టి ఇలాంటి వృత్తాలు రాసి ఆడపిల్లల కనికరం సంపాదించడానికి మీరు సిగ్గుపడాలి. నాకు 17 ఏళ్ళు, మీకు 1-2 ఏళ్ళు ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇది ప్రేమల గురించి ప్రణయాల గురించి ఆలోచించాల్సిన వయసా? కాలేజీలో ఎందుకు చేరాం? చక్కగా చదువుకోవడానికి, జీవితానికి విజ్ఞానపు సోపానాలు నిర్మించుకోవడానికి. అంతేగాని కాలేజీలో కళ్యాణ వేదికలు కాకూడదు. అలాగని మీ ఆరాధనని మీలోని ప్రణయ స్పందనని మరీ అంత తేలిగ్గా తీసివేయడం లేదు. మీ ప్రేమలో గట్టిదనం ఎంతుందో నేను పరీక్షిస్తాను. రిజల్ట్ కోసం మీరు మనం కాలేజీ వదిలేదాకా ఆగాలి. ఉత్తమ విద్యార్థి అవార్డు నా చేత అందుకోవాలి. గోల్డ్ మెడల్ పోటీలో మీరు పాల్గొనాలి. అప్పుడు ఆలోచిస్తాను మీ గురించి. ఈలోగా నన్ను కదిలించడానికి ప్రయత్నిస్తే, ప్రేమ వైద్యం ప్రదర్శిస్తే, ఇలా ఉత్తరాలు రాస్తే మీరు పరీక్షలో ఫెయిల్ అన్నమాట. అప్పుడు చేజేతుల ప్రణయ ఫలాన్ని చేజార్చుకున్న వారు కాగలరు. దానికి నా బాధ్యత లేదు. నా పరీక్షకు మీరు నిలబడితే మిమ్మల్ని ఒక కంట గమనిస్తున్నానని మర్చిపోకండి. ఉంటాను. ఇట్లు ఉషారాణి.